డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ అని జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల సమక్షంలో గంటల కొద్దీ ఏ నాయకుడి నివాసం పైన దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కక్షతోనే అంబటి రాంబాబు మీద అక్రమ కేసులు పెట్టారని అంటున్న తన్నీరు నాగేశ్వరరావుతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైసీపీ నేతలు అదేవిధంగా కాపు నాయకులు కూడా అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ ర్యాలీగా రాజమండ్రి నుంచి గుంటూరులోని ఆయన నివాసం వరకు కూడా అంబటి రాంబాబు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల కూడా ఇబ్బందికర వాతావరణం నెలకొందని చెప్పి వైసీపీ మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ వైసీపీ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా తీసుకోవచ్చు ఈరోజు జరిగినటువంటి ర్యాలీకి సందర్భించింది, ఏ విధంగా తీసుకోవచ్చు? ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క ర్యాలీ అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిన్న సాయంత్రం వారు రిలీజ్ అవ్వడం జరిగింది. విడుదలైన అనంతరం నిన్న సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి కూడా వారిని తీసుకొని మరి అక్కడ రాజా గారు మాజీ శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున వేలాది మందితోని మరి వారి స్వాగతం పలకడం కానీ ఈరోజు ఉదయం 9 గంటలకి గుంటూరు రావాలని చెప్పి వారు అక్కడి నుంచి బయలుదేరితే రాజమండ్రి నుంచి సుమారుగా 5 గంటల వరకు కూడా మరి గుంటూరు చేరుకోవడానికి మరి 5 గంటల వరకు కూడా రాని పరిస్థితి. అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కానీ హైవేలో కానీ ప్రతి గ్రామంలో కానీ వారిని రిసీవ్ చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ తటస్థులు కానీ మరి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం. ఇది అన్యాయం. ఏదైతే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది పైశాచికమైన దాడి, అప్రజాస్వామికం. వారి యొక్క ఇల్లుని దహనం చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, ఆఫీసును లూటీ చేసి పగలగొట్టి దహనం చేయడం కానీ, సుమారుగా ఒక 5 కార్లు ఆ రోజున మరి పగలగొట్టడం కానీ, అదేవిధంగా సుమారుగా 7-8 గంటల పాటు ఈ మారణకాండ మరి ఈ యుద్ధకాండలాగా యుద్ధం జరిగినట్టుగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ చేస్తూ ఉంటే పోలీసులు సాక్షాత్తు అక్కడే ఉండి మరి వారు కనీసం వారిని కంట్రోల్ చేయకుండా నిలవరించకుండా మరి వారికి ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ వారికి కావాల్సిన రక్షణ ఇచ్చారు. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి రక్షణ ఇవ్వటం వదిలేసి ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వారికి రక్షణ ఇచ్చిన పరిస్థితి. మరి ధర్మం గెలిచింది. మరి ఎన్ని రకాల కేసులు పెట్టినప్పటికీ కూడా కేవలం 18 రోజులు మాత్రమే వారిని జైల్లో ఉంచగలిగారు. దాని ద్వారా వారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంతో ధైర్యంగా చెప్పారు, 18 రోజులు నన్ను జైల్లో ఉంచినా కానీ నాకు ఆత్మవిశ్వాసం రెట్టింపు ఇంకా పెరిగింది, ఇంకా పార్టీని అంకితభావంతో నేను ముందుకు తీసుకువెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వారు మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో ధైర్యంగా మాట్లాడిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిచ్చింది. అంటే గతంలో తీసుకుంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, జనసేన పైన కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మేము న్యాయంగా పోతున్నాం ముందుకి. ఎవరైతే అక్రమంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో లేకపోతే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడుతున్నాం అని చెప్పి ఒక పక్క కూటమి చెప్తుంది. ఏమంటారు? ఇవాళ ఇక్కడ ఒకటేనండి, మా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా 2019 నుంచి 24 వరకు 7-8 గంటలు 5 గంటలు 6 గంటల పాటు పోలీసుల సమక్షంలో దాడులు జరిగింది. ఒక్కడు చూపించిన రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటాం మేము. గతంలో కూడా 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేకపోయినా జరిగితే వెంటనే వాటి మీద కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి. ఇవాళ ఎలా ఉంది ఈ పరిస్థితి అంటే, ఎవరైతే దాడి చేయబడ్డారో, ఎవరికైతే దెబ్బలు తగిలినాయో, ఎవరి ఇళ్ళు అయితే నష్టపోయినాయో వాళ్ళకేమో రిమాండ్లు, ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్స్. ఇది వ్యత్యాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా అందరూ ప్రజాస్వామ్యవాదులు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. అది మొత్తం మీద తీసుకుంటే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పెట్టింది పేరు. కేవలం రాష్ట్రంలో వస్తున్న ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు చేస్తుందంటూ ఇటు తన్నీరు నాగేశ్వరరావు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, గుంటూరు జిల్లా అంబటి రాంబాబు నివాసం నుంచి. ఏపీ ప్రాథమిక వ్యవసాయ